అయ్యో అయ్యో పడవ మునిగిపోతుంది, అందరు దుంకి ఊరుకుండ్రి ఊరుకుండ్రి అని అంటే, ఏ గిప్పుడేమి ఇత్తం తీగాని నిమ్మలంగా ఈత నేర్చుకొని గా తర్వాత దుంకి ఈదుకుంటా పోదాము అని అన్నాడంటే వెనకట్టుకోక ఆయన. మరి ఈ ముచ్చట మన ట్విట్టర్ పిట్ట గదే లోకేష్ బాబు ఇన్నడో ఏమో గాని పార్టీ పుట్టి మునిగిపోతుంటే కూడా ఇంకా నిమ్మలంగా కూసుంటా అంటుండంట. మరి ఈ పిట్ట కూసిన కూతలు అదే లేటెస్ట్ కూతలు ఈనుండ్రి. ఇన్నారా అందరూ? మన ట్విట్టర్ పిట్ట మళ్ళోసారి కూసింది. కానీ ఈసారి అప్పట్లెక్క కాదు, జర్రంత తలకాయతోనే ఆలోచన చేసింది. ఇగిడ ట్విట్టర్ పిట్ట అంటే అందరికి అర్థమైతుంది కదా. మన రాష్ట్రంలో ఈ బిరుదు సాధించిన ఏకైక మనిషి ఈయననే. ఈయన తర్వాత ఎవ్వరు లేరు కూడా, ఇక రారు కూడా. అయితే లోకేశము మొన్న చేసిన వేషం మర్చిపోకముందే మళ్ళొక కథ చేసిండు. అయ్య ఓ దిక్కు పార్టీలు ఉన్న లీడర్లతోని ముచ్చట పెడుతుంటే కొడుకు లీడర్ల కొడుకులను పిలిచి ముచ్చట పెట్టిండు. ఓ దిక్కు తండ్రేమో యువత రాజకీయాలకు రావాలే అని పిలుపునిస్తుంటే కొడుకేమో ఇప్పుడే వద్దు 2019 వరకు చూద్దాం గాని ఇక ఇప్పటికైతే పార్టీలున్న ముసలోళ్లను ముత్కోళ్లనే గెలిపియుర్రి అని అంటున్నాడట. అబ్బబ్బబ్బబ్బబ్బ లోకేశం ఎంత తేజ్గా పనిచేస్తుందయ్యా నీ తలకాయ. డాడీకి నువ్వు పోటీయా? నీకే డాడీ పోటీయా? ఇంట్లో కూడా మీ నాయనని మర్పిస్తున్నావంటే నువ్వు మామూలు పిట్టవు కాదు, ట్విట్టర్ పిట్టవే అంటున్నారు జనాలు. మాదాపురంలో ఉన్న ఒక చాయ్ హోటళ్లకు అందరు పోరగాళ్ళని పిలిచి మీ దాంట్లో ఎవరెవరు ఎలక్షన్లలో నిలబడతారు అని అడిగిండట. చెప్పినోళ్ళు చెప్పిర్రట. ఇక వేరే వాళ్ళు నువ్వే చెట్టు గురిగించవు అడగనీకి అని చెప్పనే లేదట. అయితే గమ్మత్ లేదు, ఈయన ఏ రాజకీయంలో పట్టభద్రుడో ఎవ్వరికి తెలియదు గాని బచ్చా రాజకీయ నాయకులకు బడా లీడర్ అయిపోదామని చూస్తున్నాడు. చూడు ట్విట్టర్ పిట్టే, ఈ పిల్లల క్లాస్ ఎప్పుడు కంటే ముందుగల 2014 దాకా పార్టీని ఎట్లా కాపాడుకోవాలనో ఆలోచన చేయమంటారు బుడ్డబుడ్డ తమ్ముళ్ళు. తెలంగాణలో ఏం లేకుండా పోయింది. అటు సీమాంధ్రాల సిద్ధాంతం అర్థం కాక ఆడా ఆగమాగం అయింది. ఇంకేడ మిగిలింది కుప్పంల తప్ప. 2019 దాకా పోటీలో నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ అనేది ఉండాలే కదా. గది ఉన్నాక కదా తెలుగుదేశం పార్టీకి ఏ కొప్పని వేసుకోవస్తుంది అని అంటున్నారు పార్టీ తమ్ముళ్ళు.